వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇతర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే నేను యాక్యురేట్గా రీడింగ్ చెప్తాను. మీ స్టడీ ప్రాబ్లమ్స్ అయినా, మీ పిల్లల స్టడీ, మీ పిల్లల జాబ్ ఎప్పుడు వస్తుంది, ఏమిటి అనేది కూడా క్లారిటీగా చెప్తాము. మీకు ఒకటి హార్డ్ వర్క్ ఉండాలి. రెండేంటంటే మీరు హానెస్ట్గా ఉండాలి, యూనివర్స్ని ట్రస్ట్ చేయాలి. అంతేగాని మీకు నచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ఎలా ఉన్నా ఓకే అంటే ఫ్యూచర్లో మీకే పెద్ద నష్టం, పెద్ద ముప్పు వస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు టారోట్ రీడింగ్ క్లాసెస్ అయినా, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా సరే క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే మీ పర్సనల్ లవ్ మెసేజెస్ ఏమిటి. వాట్ డూ యూ సీ ఇన్ మీ? మీ పర్సన్ ఏమని అడుగుతున్నారంటే, అసలు మీరు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు కదా, ఇంత అభిమానం చూపిస్తున్నారు కదా, మీరు నా గురించి ఎంతలా సఫర్ అవుతున్నారు కదా, ఇంతలా ట్రై చేస్తున్నారు కదా. మేబీ కొంతమంది ఏంటంటే మీరు మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం, వాళ్ళు లిఫ్ట్ చేయకపోయినా మీరు పేషెన్స్గా ఉండడం, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళ ఫోన్ గురించి ఎదురు చూడడం, ఈగోకి వెళ్ళకుండా వాళ్ళు ఫోన్ వస్తే మీరు చాలు హ్యాపీగా ఉంటాను అనే దీని మీద ఎదురు చూస్తూ ఉండడం. మీ ప్రేమ అనేది నిజమైన ప్రేమ, కానీ అయినప్పటికీ కూడా మీరు ఎందుకు నాలో ఏం చూసారని మీరు ఇంతలా నన్ను ప్రేమిస్తున్నారు అని అంటున్నారు. ఇంకేంటి యూనివర్స్ చెప్పండి. I have to let you go to find myself. నేనేం కోల్పోయానో నాకు అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. దాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను రీగ్రెట్ అవుతున్నాను. నా గురించి నేను ఆలోచిస్తున్నాను. నన్ను నేనుగా సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటున్నాను. నేను చేస్తున్నది నిజమేనా కాదా అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఐ ఆమ్ స్టక్ ఇన్ విజన్ ఆఫ్ దిస్ టుగెదర్. మనం కలుద్దాము అంటే ఏదో ఒక సమస్య అనేది అడ్డుగా వస్తుంది. ఎవరో ఒకరు మమ్మల్ని అడ్డుపడుతున్నారు. వర్క్ సమస్య అయినా అవుతుంది, లేదు అంటే ఫర్దర్గా ఎవరో ఒకరు మన మధ్యలోనికి రావడం, వాళ్ళ గురించి వర్క్ స్ట్రెస్లో పడ్డం, లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించడం, లేదు అంటే మనీ ఫోకస్గా పడ్డం, ఇలాంటివన్నీ కూడా మనల్ని కలవనివ్వకుండా వర్క్ ప్రెజర్ని తీసుకొచ్చి ఈ విధంగా దూరం పెడుతుంది. నేనేం చెయ్యాలో నాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను, నీకు నేనేమని చెప్పాలి అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. పెయిన్ఫుల్ మెమరీస్ మీ ఇద్దరి మధ్యలో అంటే ఇంత ఇదైనప్పటికీ మీ ఓపికకి మీరు వాళ్ళ గురించి ఎదురు చూడడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉండేటప్పటికి కూడా నీకేమైనా నేను పెయిన్ఫుల్ మెమరీస్ ఇచ్చానా, నీకు బాధ పెడుతున్నానా, ఎందుకు నిన్ను అక్కడ విడిచిపెట్టాను, నిన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశాను, నేను ఎలా బయటికి రావాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీ యొక్క ఆలోచనల్లోనే ఉంటూ అక్కడ వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండే బాధలను తట్టుకోలేక మీ యొక్క ఆలోచనలు అనేవి బయటపట్టలేక ఉన్నారు. మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. నా యొక్క మనస్తత్వాన్ని నాలో నేనే ఉంచుకుంటున్నాను. దాన్ని బయట పెట్టలేకపోతున్నాను. నేను ఏ విధంగా బయట పెట్టాలో నాకు అర్థం కాని పరిస్థితి. నీ మీద అయితే నాకు చాలా ప్రేమ ఉంది అని అంటున్నారు. యు ఆర్ రైట్.
నీ ప్రేమ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది, మీరే కరెక్ట్ అనిపిస్తుంది, వాళ్ళ జీవితానికి మీ ప్రేమే వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది అని అయితే అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఒక మనిషే, వాళ్ళు ఒక మగ అంటే వాళ్ళు ఒక మనిషే, నేను కూడా ఒక మనిషినే, నాకు ఒక ప్రాక్టికల్ లైఫ్ ఉంటుంది, నా జీవితానికి నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితి, నేను ఒక ఏంటి సమాజం గురించి కూడా ఆలోచించాలి, పరువు ప్రాధాన్యత అన్నీ కూడా చూసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఐ వాంట్ అవుట్, నాకేం కావాలో నేను బయటికి చెప్తాను, నేను బయటికి రావాలి, ఎలా అయినా నిన్ను కలవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్, ఎక్కడ మొదలు పెట్టాలో నాకు అర్థం అవ్వట్లేదు, ఎక్కడ మన ఇద్దరు ప్రయాణం మొదలైందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము, ఎందుకు ఈ జర్నీ మొదలైందో అర్థం అవ్వట్లేదు అని అయితే చెప్తున్నారు. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్, ప్రజెంట్ పరిస్థితుల్లో నేను ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేను, కొన్నాళ్ళు ఓపికగా ఉంటే సరైన సమయం చూసుకొని నిర్ణయాన్ని ఎలా అయినా తీసుకుంటాను అని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. వాట్ డూ యూ సీ ఇన్ మీ అని ఎందుకు అన్నారు? అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక దేవతలా చూస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని డౌట్స్ మీకు రావాలి కదా, కానీ సైలెంట్గా ఉంటున్నారు. మీకు వాళ్ళు పెట్టే డిస్టెన్స్కైనా సరే మీకు కొన్ని అనుమానాలు రావాలి, నెగిటివ్ సిచ్యువేషన్ అనేది ఉండాలి, అంటే ఈగోకైనా వెళ్ళాలి, కానీ మీరు ఈగోకి కూడా వెళ్ళట్లేదు, దేన్ని చూసి నన్ను ఇష్టపడుతున్నారు అనుకొని సైలెంట్గా వాళ్ళ ఇన్ట్యూషన్లో వాళ్ళు చెప్పింది ఆలోచిస్తున్నారు. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్, వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, గతాన్ని విడిచిపెట్టాలి అనుకుంటున్నారు, భవిష్యత్తుకు ముందు చూపుగా ఆలోచించి మనం ముందుకు వెళ్ళాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు భవిష్యత్తులో మీరు వెళ్ళిపోతారేమో అనే భయం కూడా వాళ్ళలో ఉంది, వెళ్ళిపోతారేమో అని ముందు చూపుగా ఆలోచిస్తున్నారు, లేదు అంటే వాళ్ళైనా మిమ్మల్ని విడిచిపెడతారేమో అని ముందు చూపుతో ఆలోచిస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రిలేషన్ అనేది ఎండ్ అవ్వదు, ఇన్ని ఆప్షన్స్ ఉండేటప్పటికీ వాళ్ళు మిమ్మల్ని చూజ్ చేసుకుంటారు. ఐ ఆమ్ స్ట్రక్ ఇన్ విజన్ ఆఫ్ అజ్ టుగెదర్, మన ఇద్దరం ఎప్పుడు కలుద్దాం, హ్యాపీ ఫ్యామిలీ ఎప్పుడు చేసుకుందాం, ప్రజెంట్ అయితే నేను కెరియర్ ఫోకస్గా ఉండడం ఇక్కడ స్టక్ అయి ఉన్నాను, కెరియర్ అనేది ఇంపార్టెంట్, ఈ కెరియర్ వల్ల ఏంటంటే వర్క్ బర్డెన్ అనేది ఉండడం వల్లే నేనేమి చేయలేక మిమ్మల్ని కలవలేక మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అనే ఆలోచన నాలో ఉండేటప్పటికీ నేను మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోతున్నాను అని మీ పర్సన్ అంటున్నారు. పెయిన్ఫుల్ మెమరీస్, మీ దగ్గరికి రావాలి, యాక్షన్ తీసుకోవాలి, గతంలో చాలాసార్లు మీ పర్సన్ అనేవాళ్ళు మీ దగ్గరికి వచ్చేవారు, ప్రజెంట్ సిచ్యువేషన్లో రాలేని పరిస్థితుల వలన అది మీకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది, కానీ యాక్షన్ తీసుకొని రావాలనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది, వస్తారు త్వరలో. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్, అంటే వాళ్ళలో వాళ్ళు రీగ్రెట్ అవుతున్నారు, మీకు ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి, మీతో రహస్యంగా న్యూ బిగినింగ్ చెయ్యాలి, మీతో ఉంటేనే వాళ్ళకి లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అని మీ పర్సన్ అనుకుంటున్నారు. యు ఆర్ రైట్, మీరే వాళ్ళ నిజమైన ప్రేమకి కరెక్ట్ వ్యక్తి అంట, వాళ్ళలాగే మీరు ఉంటారంట, మనీకి
మనీ కంటే వాల్యూ ఎక్కువగా మనిషి బంధాలకు ఎక్కువ వాల్యూ ఇస్తారంట. మీ పర్సన్ మీలాగే ఉంటారు. అపార్థాలకు తోవ తీసుకోకుండా ఏ మాట చెప్పినా సరే ఆలోచించి ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తారు. ఆలోచించి మీ ఇద్దరికి ఏంటంటే జన్మ జన్మల రుణానుబంధం అనేది ఉంది అని ఎక్కడైతే కనిపిస్తుంది. ఐ యామ్ ద మ్యాన్. అన్కండిషనల్ లవ్ ఉంది. నాకు కూడా ఒక మనసు ఉంది. నాకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నాను. మనది సోల్మేట్ కనెక్షన్. మన ఇద్దరం ఒకేలా ఆలోచిస్తాం. మన ఇద్దరిది ఒకటే భావాలు. అందుకే మిమ్మల్ని విడిచి నేను ఉండలేను. మీతోనే నా జీవితం. ఐ వాంట్ అవుట్. మీతో రీయూనియన్ చెయ్యాలి. ఎలా అయినా సరే మీ దగ్గరికి రావాలి. బయటకు వచ్చి మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. బయటకి రావాలి అనుకుంటున్నారు. మీరే కావాలి అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ అవుతుంది. ఎమోషనల్గా మీ మీద డిపెండ్ అయి మీ పర్సన్ ఉన్నారు. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్. కొంతమంది లైఫ్లో ఫ్యామిలీ ఉండేటప్పటికి కూడా మీ ఇద్దరిది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నది. ఉండేటప్పటికి కూడా మీ ఇద్దరిది సోల్మేట్ రిలేషన్. ఐ డోంట్ నో వేర్ టు గో స్టార్ట్. వాళ్ళకి తెలియదు కానీ మీరంటే చాలా ఇష్టం. ఎక్కడి నుంచి మొదలైందో తెలియదు కానీ మిమ్మల్ని ఒక క్వీన్లా చూస్తున్నారు. మీ మీద కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అనుకుంటున్నారు. మీ దగ్గర ఉంటేనే వాళ్ళ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక స్టక్డ్ పొజిషన్లో ఉంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఎగో సిచ్యువేషన్లో మీ పర్సన్ అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రొమాంటిక్ ఏంజల్స్ మీ విషయంలో ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? రొమాంటిక్ ఏంజల్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? మీ పర్సన్ మిమ్మల్ని ఒక చిల్డ్రన్లా చూస్తున్నారు. మీరు తన లైఫ్లో ఒక చిన్న పిల్లలతో సమానం అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా అఫెక్షన్గా చూడాలనుకుంటున్నారు. కీప్ అండ్ ఓపెన్ మైండ్. మీరు ఓపెన్గా మైండ్ పెట్టుకొని కొంచెం వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి. మీ పర్సన్కి ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది. కానీ ఇది యూనివర్స్ నుంచి ఏంటంటే కొంచెం డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఈ బంధం గట్టిపడాలా, దృఢమవ్వాలా లేదా వీక్ అవ్వాలా అనేది యూనివర్స్ మీ ఆలోచన తీరుని బట్టి నిర్ణయాన్ని తీసుకుంటుంది అని అయితే చెప్తున్నారు. ఫస్ట్ అండి, మీకు కాన్ఫిడెంట్ అనేది ఉంటేనే మనుషుల మీద రిలేషన్ అనేది దృఢంగా ఉంటుంది.